హాయ్ హలో నమస్తే సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కుంకుమ పువ్వు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంకుమ పువ్వును ఎక్కువగా గర్భిణీ స్త్రీలు తీసుకుంటారు. ఇది సౌందర్య సాధనంగా కూడా కుంకుమ పువ్వును వినియోగిస్తారు. కుంకుమ పువ్వు మన దేశంలో పండే అతి ఖరీదైన పంట అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా కాశ్మీర్ ప్రాంతాల్లో పండుతుంది. ఈ కుంకుమ పువ్వుని సంస్కృతంలో కుంకుమ లేదా కాశ్మీరా అని పిలుస్తారు. హిందీలో కేసర, లాటిన్ లో క్రోకస్ సటైవా స్లినేయస్ అని పిలుస్తారు. ఇక విషయానికి వస్తే పండంటి బిడ్డ చక్కని వర్ణములతో పుట్టాలని చాలా మంది కోరుకుంటారు. భారతదేశంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును పాలల్లో కలిపి వాడుతారు. దీని వలన పాలు కూడా ఎక్కువగా పడతాయి. గర్భిణీ స్త్రీలు తమలపాకులతో పాటు కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటే ఐరన్ అందుతుంది, ప్రసవం తేలికగా అవుతుంది, రక్తహీనత నివారించబడుతుంది. ఇది కాశ్మీర్ లో పెంచబడుతుంది. అయితే ఈ కుంకుమ పువ్వుని ముఖం నలుపుగా ఉండటం, నల్లటి మచ్చలు, వాంతులు, తలనొప్పి మరియు కంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. ఈ కుంకుమ పువ్వులో గ్లూకోసైడ్, క్రోసిన్, క్రోసిటిన్, సిక్రోక్రోసస్ లు ఉంటాయి. ఇంకా బీటా మరియు గామా కెరోటిన్లు మరియు లైకోసిన్లు కూడా ఉంటాయి. కుంకుమ పువ్వు యొక్క కేసరాలను ఔషధంగా వాడతారు. ఇది చక్కని సుగంధం కలిగి ఉంటాయి. చాలా సౌందర్య సాధనాల్లో కుంకుమ పువ్వును వాడుతుంటారు. కుంకుమ పువ్వు, మంజిష్ట, దారుహరిద్రాలని వెన్నపూసతో కలిపి పెదాలపై రాస్తే సున్నితమైన మధువులకే పెదవులు వారి సొంతమవుతాయి. దీనిని ముఖం మీద రాస్తే ముడతలు కూడా తొలగిపోతాయి. ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో కుంకుమ పువ్వు కూడా ఒకటి. దీని ఖరీదు ఎంత ఎక్కువో దాని ఉపయోగాలు కూడా అంతే ఎక్కువ. కుంకుమ పువ్వు పేరు విన్నప్పుడు అందరికీ గుర్తుకు వచ్చే మొదటి విషయం ఏమిటంటే కిలో కుంకుమ పువ్వు విలువ ₹1,00,000 ఉంటుందని. అయితే బంగారం లాగా అమ్మే కుంకుమ పువ్వు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి భారతీయులు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. ఇంకా ఇది ఆహార రుచిని కూడా పెంచుతుంది. కుంకుమ పువ్వు ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణలో కూడా మేలు చేస్తుంది. కుంకుమ పువ్వుతో చర్మానికి అనేక రకాల ఫేస్ ప్యాక్లను తయారు చేసుకోవచ్చు. మరి కుంకుమ పువ్వును ఎలా ఉపయోగించాలో, ఎలా ఉపయోగిస్తే మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ పువ్వును గంధం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి వేసుకుంటే సహజమైన మెరుపు వస్తుంది. 1 చెంచా చందనం పొడిలో 4.5 దారాల కుంకుమ పువ్వు వేసి కలపాలి. రోజ్ వాటర్ ఉపయోగించి మందపాటి పేస్ట్ చేయండి. ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మీరు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి కుంకుమ పువ్వును కూడా ఉపయోగించవచ్చు. బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనెతో కలిపిన కుంకుమ పువ్వును బాడీ స్క్రబ్బర్ గా ఉపయోగించండి. మీ చర్మం నుండి చనిపోయిన చర్మం అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికి మీ చేతులతో ఈ మిశ్రమాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. చర్మాన్ని హైడ్రేట్ గా, తాజాగా ఉంచడానికి మీరు దీన్ని టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు. సువాసన గల టోనర్ ను తయారు చేయడానికి కొన్ని కుంకుమ పువ్వును అలాగే రోజ్ వాటర్ లో నానబెట్టండి. దీన్ని కలపండి. పదార్థాలను స్ప్రే బాటిల్ లో వేసి మీ ముఖంపై స్ప్రే చేయండి. మీరు కుంకుమ పువ్వు నుండి ముఖాన్ని నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు బాదం నూనెలో కొన్ని కుంకుమ పువ్వు దారాలను నానబెట్టాలి. మీరు దీన్ని చర్మ సంరక్షణ దినచర్యల భాగంగా చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో సులభంగా దొరుకుతుంది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెలో కుంకుమ పువ్వును మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారడం నుండి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ముందుగా 1 చెంచా పాలల్లో 1 జంట కుంకుమ పువ్వును రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు అందులో 1 చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. కుంకుమ పువ్వు, తులసితో పాటు కుంకుమ పువ్వును కూడా ఉపయోగించడం వల్ల మొటిమలు ఉన్న వారికి చాలా మేలు జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఔషధాల గనిగా భావించే తులసి ఆకులను గ్రైండ్ చేసి కొద్దిగా కుంకుమ పువ్వుతో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి కనీసం 2-3 సార్లు చేస్తే మొటిమలు తొలగిపోతాయి. అంతేకాదు ముఖంపై మచ్చలు కూడా మాయమవుతాయి. కుంకుమ పువ్వును తేనెతో కలిపి అప్లై చేయడం వల్ల పొడి చర్మం నయమవుతుంది. ఇందుకోసం కుంకుమ పువ్వును తేనెతో కలిపి ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. వయసుతో పాటు వచ్చే ముడతలను అరికడుతుంది. చూసారు కదండి, ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కుంకుమ పువ్వులో ఎటువంటి ప్రయోజనాలున్నాయి, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.